నేను టైమ్ డిలే సర్క్యూట్‌ని అలాగే టైమర్‌ని ఒకటేసారి అయితే ఆన్ చేస్తాను. మీరు చూడొచ్చు ఎల్ఈడీ బల్బ్ అయితే గ్లో అయింది. సో, నేనిక్కడ 17 సెకండ్స్ తర్వాత కట్ ఆఫ్ అయితే సెట్ చేసి పెట్టాను టైమర్‌కి. సో, తర్వాత కట్ అవుతుంది మీరు చూడొచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ఈ వీడియోలో వచ్చేసి ఈ టైమ్ డిలే సర్క్యూట్ ఎలా తయారు చేయాలనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ సర్క్యూట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక అప్లికేషన్‌ని పర్టిక్యులర్ టైం వరకు, ఇంత టైం వరకు మాత్రమే రన్ అవ్వాలి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోవడానికైతే ఈ సర్క్యూట్‌ని అయితే యూజ్ చేస్తాననమాట. ఈ సర్క్యూట్ లేని ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అయితే ఉండదు గైస్. సో, మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీస్, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్, డిష్ వాషర్స్, మైక్రోవేవ్స్ ఎక్కడైనా ఈ సర్క్యూట్ టైమ్ డిలే సర్క్యూట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లేదంటే అర్థం కాదనమాట. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియో వస్తుంది. సో, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో, నేను ఇక్కడ వచ్చేసి ఆర్సీ డివైడర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ పొటెన్షియల్ డివైడర్ ఎలా వర్క్ అవుతుందో అలానే. సో, ఇక్కడ ఏదైతే కెపాసిటర్ ఉందో ఇదే ముఖ్యమనమాట. సో, ఈ వాల్యూని బట్టి అక్కడ డిలే అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్‌ని బట్టి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కెపాసిటెన్స్‌ని అయితే 470 మైక్రోఫారడ్స్‌లో అయితే సెట్ చేసుకున్నాను. సో, అలాగే రెసిస్టెన్స్ కూడా 470 ఓం 2 సేమ్ అయితే పెట్టేసుకున్నాననమాట. సో, త్వరగా డిలే అయితే ఉంటుంది. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందనేసి. సో, 2 అయితే సెట్ చేసుకున్నాను మీరు చూడొచ్చు. సో, ఇక్కడ ఏదైతే పుష్ బటన్ ఉందో, సో, ఆ పుష్ బటన్‌ని ప్రెస్ చేయంగానే డిశ్చార్జ్ అయిపోతుందనమాట కెపాసిటరు. సో, నేను ఎప్పుడైతే సర్క్యూట్‌ని రన్ చేస్తానో, సో, అదైతే ఎల్ఈడీ గ్లో అవ్వదు. సో, ఎందుకు అంటే కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకి. సో, ఇప్పుడు సర్క్యూట్ రన్ చేయంగానే మీరు చూడొచ్చు ఎల్ఈడీ అయితే గ్లో అవ్వలేదు. సో, లేట్‌గా అయితే గ్లో అవుతుందనమాట. సో, కెపాసిటర్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో, ఆ తర్వాతనే ఎల్ఈడీ అనేది గ్లో అవుతుంది. సో, ఇక్కడ మీరు ఆ వోల్టేజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పుష్ బటన్ స్విచ్ వోల్టేజ్ అని. సో, ఎల్ఈడీ అయితే గ్లో అయింది. సో, నేను మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్‌ని. సో, ఎప్పుడైతే నేను పుష్ బటన్‌ని ప్రెస్ చేస్తానో, సో, అప్పుడైతే కెపాసిటర్ డిశ్చార్జ్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది. అది ఫుల్ ఛార్జ్ అవ్వగానే మీరు ఎల్ఈడీని అబ్జర్వ్ చేయండి. సో, స్లోగా అయితే గ్లో అవుతుందనమాట ఎల్ఈడీ. సో, దీన్నే డిలే అంటాం. సో, ఈ కాన్సెప్ట్‌ని వచ్చేసి మనం మోనోస్టేబుల్ అంటామనమాట. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్‌ని మోనోస్టేబుల్ అనే థియరీని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను 555 టైమర్ ఏసీ గురించి. వీడియో ఎవరైనా చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఐ కార్డ్‌లో ఇస్తాను, చూసేయండి. సో, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే ట్రిగ్గరింగ్ పిన్ ఉంది కదా! సో, ట్రిగ్గరింగ్ పిన్ దగ్గర వచ్చే పుల్ అప్ రిజిస్టర్‌తో పుష్ బటన్ అయితే పెట్టాను. సో, అక్కడ ఎప్పుడైతే 1/3 ఆఫ్ వీసీసీ కంటే తక్కువ వోల్టేజ్ ఉంటుందో అప్పుడు మాత్రమే 555 టైమర్ ఏసీ అవుట్‌పుట్ అయితే జనరేట్ చేస్తుందనమాట. సో, అలాగే ఇక్కడ చూడండి, సో, థ్రెషోల్డ్ పిన్ అలాగే డిశ్చార్జ్ పిన్ షార్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఈ థ్రెషోల్డ్ పిన్ దగ్గర ఎప్పుడైతే గ్రేటర్ థాన్ 2/3 వీసీసీ సప్లై వోల్టేజ్ ఉంటుందో అప్పుడు మాత్రమే 555 టైమర్ ఏసీ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. పుష్ బటన్‌ని ప్రెస్ చేయంగానే మీరు చూడొచ్చు యాక్టివేట్ అయిపోయిందన్నమాట 555 టైమర్ ఏసీ. అవుట్‌పుట్ ఎల్ఈడీ గ్లో అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు కెపాసిటర్ ఛార్జింగ్, డిశ్చార్జింగ్ అనేది. సో, నేను ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, కెపాసిటర్ దగ్గర ఉన్న వోల్ట్‌మీటర్‌లో వోల్టేజ్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే 6 వోల్ట్స్ అనేది దాటుతుందో ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుందన్నమాట. సో, అవుట్‌పుట్ ఎల్ఈడీ అయితే గ్లో అవ్వట్లేదు. సో, ఇలా అయితే వర్క్ అవుతుంది. 2/3 వీసీసీ కంటే ఎక్కువ ఉంటే ఆఫ్ అయిపోతుంది. తర్వాత అన్ని కాంపోనెంట్స్‌ని నేను వేరే బోర్డ్ మీద అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను. సో, నా కన్వీనియంట్ ప్రకారం. సో, ఈ ప్రాజెక్ట్‌కి కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లిస్ట్‌ని అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో, అన్ని కాంపోనెంట్స్‌ని అయితే ప్లేస్ చేసేసుకున్నాను. సోల్డరింగ్ కూడా అయితే కంప్లీట్ చేశాను. సో, మీరు చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్ లుక్‌తో ఉంది అనేది. తర్వాత నేను మొత్తం కనెక్షన్స్ కూడా అయితే ఇచ్చేసుకున్నాను గైస్. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకూడదు కదా! సో, తర్వాత నేను పవర్ ఇవ్వడం కోసం 12 వోల్ట్స్ బ్యాటరీని అయితే తీసుకున్నాను. సో, ఈ బ్యాటరీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఫుల్ మేకింగ్ వీడియో చేశాను. మీలో ఇంకా ఎవరైనా బ్యాటరీ మేకింగ్ చూడలేదంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఐకార్డ్‌లో ఇస్తాను. చూడలేదంటే క్లిక్ చేసి చూసేయండి. తర్వాత నేను ఒక 33 కిలో ఓం రెసిస్టెన్స్‌ని అయితే తీసుకున్నాను. సో, దాన్నయితే నేను ఫిమోలేటర్స్‌లో అయితే ఇన్సర్ట్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడైతే క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫార్ములానైతే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో, అలాగే చెప్తాను వినండి. సో, 1.1 ఇంటూ సో, రెసిస్టెన్స్ అనేది మనకి కిలో ఓమ్స్‌లో ఉంటుంది. సో, దాన్ని మనం ఓమ్స్‌లో మాత్రమే తీసుకోవాలి. సో, నేను 33 తీసుకున్నా కాబట్టి 33,000 అయితే ఓమ్స్‌లోకి తీసుకున్నాను. సో, కెపాసిటెన్స్ అనేది మైక్రో ఫారడ్స్‌లో ఉంటుంది. మనం ఫారడ్స్‌లోనే తీసుకోవాలి. సో, ఫారడ్స్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే తీసుకున్న కెపాసిటెన్స్ ఇంటూ 10⁻⁻6 వేస్తే మీకు ఫారడ్స్‌లో అయితే వస్తుంది. సో, అయితే ఇప్పుడైతే నేను బ్యాటరీని అయితే కనెక్ట్ చేస్తున్నాను సర్క్యూట్‌కి. సో, మీరు చూడొచ్చు ఎల్ఈడీ అయితే గ్లో అవ్వలేదు. ఎందుకంటే నేను పుష్ బటన్‌ని ప్రెస్ చేయలేదు కాబట్టి. సో, క్యాషియోని అయితే పక్కన పెట్టేసి సో, టైమర్‌ని అయితే పెట్టాను. మొబైల్‌లో మీరు చూడొచ్చు స్టాప్ వాచ్. సో, నేను రెండిటిని ఒకటేసారి ఆన్ చేస్తాను. సర్క్యూట్‌ని అలాగే టైమర్‌ని. సో, అబ్జర్వ్ చేయండి.
సో, రిలే సౌండ్‌ని కూడా అబ్జర్వ్ చేయండి మీరు. సో, ఖచ్చితంగా మనకు క్యాషియోలో కొట్టినట్టు 17 సెకండ్స్ దగ్గరైతే కట్ అయిపోయిందనమాట. అంటే 17.34 సెకండ్స్. సో, గుర్తుపెట్టుకోండి గైస్, రెసిస్టెన్స్ అయితే టాలరెన్స్ ఉంటుంది. సో, దాని ప్రకారంగా అయితే టైం అటు ఇటుగా ఉంటుంది. ఒక మైక్రో సెకండ్. సో, ఇప్పుడైతే 68 కిలో ఓం రెసిస్టెన్స్ తీసుకున్నాను. సో, దీనికి ఎంత టైం వస్తుందనేది డిలే కాలిక్యులేట్ చేస్తాను. సో, చూడొచ్చు ఇక్కడ 33 కిలో ఓం తీసుకున్నాను గదా! సో, దాని ప్లేస్‌లో 33 తీసేసి 68 పెట్టాను. సో, ఇప్పుడైతే 35 సెకండ్స్ అయితే డిలే టైమ్ అయితే వస్తుంది. సో, చూద్దాం మరి ఎంతొస్తుందనేది. సో, నేను రెండిటిని ఒకటేసారి ఆన్ చేశాను. సో, టైమ్ అయితే దగ్గరకొచ్చేసింది. సో, 29, 30, 32, 33, 34 ఖచ్చితంగా 35.33 దగ్గరైతే కట్ ఆఫ్ అయిపోయింది గైస్. సో, మీరు చూడొచ్చు టాలరెన్స్ ఉంటుంది ఈ రెసిస్టర్‌కి. సో, అందుకని ఒక 3 మిల్లీ సెకండ్స్ అనేది తేడా వస్తుంది. సో, యాక్యురేట్‌గా అయితే వర్క్ అవుతుంది ఫార్ములా కూడా. సో, ఇక్కడ 1.1 రేషియో ఎందుకు తీసుకున్నామని మీరు అడిగితే అదొచ్చేసి రేషియో అనమాట. సెకండ్స్‌లో తీసుకుంటాం కాబట్టి 1.1 తీసుకుంటాం. ఏది పర్ఫెక్ట్‌గా ఉండదు కాబట్టి 1.1 అని తీసుకుంటాం గైస్. సో, ఇప్పుడైతే మీకు ఏసీ లోడ్‌ని కూడా వేసి అయితే చూపిస్తాను. సో, డిలే టైమింగ్‌ని. గైస్ నేను కనెక్షన్స్ అయితే ముందే ఇచ్చేసుకున్నాను. సో, టైమ్ వేస్ట్ అవ్వకూడదనేసి. సో, సర్క్యూట్‌ని అలాగే టైమర్‌ని ఒకటేసారి ఆన్ చేశాను. మీరు చూడొచ్చు ఎల్ఈడీ బల్బ్ కూడా గ్లో అయింది. సో, రిలే సౌండ్‌నయితే అబ్జర్వ్ చేయండి. సో, ట్రిప్ అయితుందా లేదా అనేది సౌండ్ వస్తుంది. సో, ఖచ్చితంగా 17.44 సెకండ్స్ దగ్గరైతే కట్ ఆఫ్ అయిపోయింది గైస్. సో, ఇక్కడ 44 ఎందుకొచ్చిందనేది రీజన్ చెప్తాను. సో, నా హ్యాండ్ మూవ్‌మెంట్ అయితే కొద్దిగా లేట్‌గా ఉంది. సో, అందుకే కొద్దిగా మైక్రో సెకండ్స్ అనేవి ఎక్కువెళ్ళాయి. సో, సర్క్యూట్ అయితే యాక్యురేట్‌గా అయితే వర్క్ అవుతుంది గైస్. నో డౌట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. గైస్ వీడియోనైతే చూసారు కదా! సో, ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. లైక్ చేసేయండి. సో, ఈ సర్క్యూట్ కోసం అయితే మన సబ్స్క్రైబర్స్‌లో ఒకతనైతే రెగ్యులర్‌గా ప్రతి ఒక్క వీడియో కింద అయితే కామెంట్ పెడుతున్నాడనమాట. సో, ఫైనల్‌గా అయితే దీన్ని తయారు చేసేసాము. సో, అతనికైతే థాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఒక వీడియో కూడా వచ్చింది. నాకు కాన్సెప్ట్ ఇచ్చినందుకు. సో, ఇది తయారు చేయన్నా అని. సో, కొద్దిగా లేట్ అయినా కూడా నేనైతే మీకు వీడియో చేశాను. సో, నో ప్రాబ్లమ్. సో, ఇంకా అలాగే చాలామంది అయితే కింద కామెంట్స్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ ఇన్వర్టర్ తయారు చేయన్నా, సో, ఇంకోటొచ్చేసి ఎలక్ట్రానిక్ బేసిక్స్ అయితే స్టార్ట్ చేయన్నా అని అయితే అడుగుతున్నారనమాట. సో, నేనైతే స్టార్ట్ చేస్తాను. నాకైతే కొంచెం టైం కావాలి. సో, నేను మొత్తం ఒక్కడినే చేయాలి మొత్తము. ఏదున్నా సింగిల్ క్రియేటర్‌ననమాట. సో, కొద్దిగా అర్థం చేసుకోండి. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.